అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ముగియడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుకప్పిన నిప్పులా మారాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగితే యూరోప్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇరాన్తో వాణిజ్య ఆర్థిక సంబంధాలను తెంచుకున్నట్లు యుఏఈ ప్రకటించింది. అమెరికాతో శాంతి ఒప్పందం ముగిసిన నేపథ్యంలో ఇరాన్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. అగ్రరాజ్యంతో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఈసారి దాడులు గల్ఫ్ దేశాలకే పరిమితం చేయకుండా యూరప్కు విస్తరించాలని టెహ్రాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని ఇరాన్ పాలకులతో సన్నిహితంగా ఉండే ఇద్దరు చెప్పినట్లు పేర్కొంది. బల్గేరియా, సైప్రస్తో పాటు ఆగ్నేయ యూరప్లోని అమెరికా ఆస్తులపై ఇరాన్ గురిపెట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఇటీవల అమెరికా రీఫ్యూయలింగ్ విమానాల కోసం బల్గేరియా తన ఎయిర్ బేస్ వినియోగానికి అనుమతిచ్చింది. దీంతో పాటు మార్చిలో డ్రోన్ దాడికి గురైన సైప్రస్లోని బ్రిటిష్ సైనిక స్థావరాన్ని కూడా ఇరాన్ టార్గెట్ చేసినట్లు సమాచారం. ఒకవేళ అమెరికాతో వివాదం మరింత ముదిరితే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధిలోని సముద్ర గర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ను ధ్వంసం చేసే అవకాశాలను కూడా ఇరాన్ పరిశీలిస్తోంది. అమెరికాతో శాంతి ఒప్పందం గడువు ముగిసిన నేపథ్యంలో ఇరాన్ వ్యూహాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం టెహ్రాన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, చర్చలు జరిపే ఆలోచన కూడా లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తాబా ఖమేనీ కీలక భద్రత, సైనిక పదవుల్లో కరుడగట్టిన నేతలను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్దం ప్రారంభమైనప్పుడు యుఏఈ పైనే ఇరాన్ అత్యధికంగా ప్రతీకార దాడులు జరిపింది. సుమారు 3,000కు పైగా క్షిపణులు, డ్రోన్ల దాడులను యుఏఈ ఎదుర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో దాడులు నిలిచిపోయాయి. అయితే ఈ ఒప్పందం ముగియడంతో యుఏఈ అప్రమత్తమైంది. ఇరాన్తో అన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాలను తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని యుఏఈ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇండియా అధికారిక వైఖరిని బలపరుస్తూ జమ్మూ కశ్మీర్ భారత్లో ఒక ముఖ్యమైన భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తేల్చి చెప్పారు. ఇదొక అందమైన ప్రదేశం అంటూ కితాబిచ్చారు. శ్రీనగర్లో సీఎం ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయిన గోర్ కశ్మీర్లో పర్యాటక అవకాశాలు, భద్రతపై కీలక చర్చలు జరిపారు. అమెరికా పౌరులు కశ్మీర్కు వెళ్లకుండా గతంలో ఇచ్చిన ట్రావెల్ అడ్వైజరీలను పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు సెర్గియో గోర్ వెల్లడించారు. కశ్మీర్ను మరింత సురక్షితమైన ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఎంతో కృషి చేశాయని సెర్గియో గోర్ ప్రశంసించారు. ట్రంప్ ప్రత్యేక రాయబారిగా కశ్మీర్లో పర్యటించిన గోర్తో భేటీపై ఒమర్ అబ్దుల్లా సానుకూలంగా స్పందించారు. వాషింగ్టన్, న్యూఢిల్లీ, శ్రీనగర్ మధ్య ద్వైపాక్షిక చర్చలు మరింత లోతుగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.